వాడు సిటిజనే, బై డిఫాల్ట్ ఓటరే. ఓటర్ కాని వాడిని గుర్తించాల్సిన బాధ్యత, విదేశస్తుడు చొరబడితే గుర్తించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కానీ సాధారణ పౌరులని నువ్వు ఓటరో కాదో, నువ్వు సిటిజనో కాదో నువ్వే నిరూపించుకునేది చాలా విచిత్రమైన వాదన అని చెప్పి చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు. అలాంటి ఓటర్లో కాకుండా ఎన్నికలప్పుడేమో సిటిజన్షిప్ గురించి మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయాక విదేశస్తులు ఎన్ని లక్షల మంది ఉన్నా దాని మీద చర్చ ఉండదు, వాళ్ళు బయటికి పంపించేది ఉండదు. ఏంటి గందరగోళం? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు మామూలుగా చట్టాలు ఉంటాయి కదా, తెలుసుగా, సిబిఐ కానీ మామూలు పోలీస్ కేసు కానీ కేసు పెడితే విచారణ సంస్థ రుజువు చేయాలి నేను తప్పు చేశానని. మీద కేసు పెడితే కొత్త చట్టం, ఈడీ చట్టం ఏం తీసుకొచ్చారు, వాళ్ళు ఒక బురద చల్లుతారు, ఒక కేసు వేస్తారు నా మీద, నేను నిజాయితీ పరుడని నేను రుజువు చేసుకోవాలా. అవును, కొన్ని కొన్ని కేసు కొన్ని చట్టాలు అలా ఉన్నాయి. ఉపా ఇట్లా ఈడీ చట్టానికి మిగిలిన సిబిఐ పోలీస్ అంత ఆ డిఫరెన్స్ ఉంది. ఓకే, అదే పద్ధతి వాడుతున్నారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మీరు మీ ఇంటికి వచ్చారు, 4 ఓటర్లు ఆల్రెడీ లిస్ట్ లో ఉన్నారు. అవును, ఉన్నారా లేరా, ఎవరన్నా వెళ్ళిపోయారా, మ్యారేజ్ అయ్యి అడగచ్చు, రాసుకోవచ్చు, చనిపోయారా ఎవరన్నా రాసుకోవచ్చు. అలాగే సేమ్ నేమ్ తోటి టెక్నాలజీ ఇంత వచ్చిన తర్వాత సేమ్ నేమ్ తో ఒక 10 పేర్లు వచ్చినాయి అనుకోండి సార్, ఆ 10 పేర్లు స్పెసిఫిక్ గా చెక్ చేయండి, వెరిఫై చేయొచ్చుగా, అంత ఈజీ కదా. వెరిఫై చేసా ఎక్కడ ఒక చోట నుంచి మిగిలిన చోట తీసేయండి, అంతే కదా. మీకు వ్యవస్థ నడపడం చేతగాక ఎన్ని చెత్త పనులు చేస్తున్నారండి. ఆధార్ కార్డు ఇచ్చారు, అప్పుడు అన్ని బోగస్, చాలా బోగస్ ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 10-15 ఏళ్లలో ఆధార్ ఇచ్చి దాదాపు 15 ఏళ్ళు అయిందా? 20 ఏళ్ళు అయిపోయింది సార్ నాకు తెలిసి. ఇచ్చాక ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో దాన్ని పటిష్టం చేయటానికంటే పక్కా చేయటానికి ఏమన్నా ప్రయత్నాలు చేశారా? జరగల. డూప్లికేట్ ఆధారాలు తీసే ప్రయత్నం ఏం జరగల నాకు తెలిసి. ప్రయత్నం చేయాలా? ఇదేంటిది? అదే అలాగే రేషన్ కార్డులు, రేషన్ కార్డులు బేదరికం శాతం ఏమో 15% అంటారు, 80% మందికి వైట్ రేషన్ కార్డులు ఉంటాయి, అవి తీసేయరు. ఇవన్నీ ఎలక్షన్లప్పుడు లేకపోతే వాళ్ళ ఓట్లు పోతాయి అనే నాటకాలు తప్పితే దీంట్లో ఏమీ లేదండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళకి పూర్తి 100% కరెక్ట్ చేయలేకపోయినా 90% దాకా కరెక్ట్ చేయొచ్చు. అసలు ఆ ప్రయత్నం లేకుండా ఎలక్షన్లప్పుడు ఎవరినో రెచ్చగొట్టడానికో లేకపోతే ఏదో ఓట్లు రావటం కోసం ఈ గోల తప్పితే ఆ చిత్తశుద్ధి కనపడనే లేదండి. రైట్. ఆఖరిగా ఒక మాట గౌరీశంకర్ గారు, ఈ మహదేవ్పురా కానీ లేకపోతే అలంద్ కానీ నిన్న హర్యానాది కానీ రాహుల్ గాంధీ ఆ వివరాలు బయట పెట్టినప్పుడు మనుషుల్ని చూపించాము, ఎవరో బ్రెజిల్ మోడలు, అలాగే ఒక ఇంట్లో 60 ఓట్లు, హర్యానా బీజేపీ నాయకుడి ఇంట్లో 80 ఓట్లు, ఒక మహిళకి 243 ఓట్లు, ఇన్ని వివరాలు ఫోటోలతో సహా, పార్ట్ నెంబర్తో సహా, సీరియల్ నెంబర్తో సహా బయట పెడుతున్నప్పుడు కొన్ని చోట్ల లాస్ట్ టైం అయితే ఆ మహదేవ్పురం అయితే మీడియా వెళ్ళి ఒక ఇంట్లో 400 ఓట్లు ఉంటే ఆ ఇంటి మీదకి వెళ్ళి అడిగారు. ఇంత జరుగుతుంటే ఒక సిస్టమేటిక్గా ఓట్లు చేర్పిస్తున్న ఇది కనపడుతుంది. ఎవరి బలం ఉన్న దగ్గర వాళ్ళు చేరుస్తున్నారు అనుకుందాం. దీన్ని ఎందుకని ఎన్నికల సంఘం మీరు అఫిడవిట్ సంతకం పెట్టి నాదే బాధ్యతని ఇవ్వండి అని అడుగుతున్నారు. కానీ ఇప్పుడు ఓటర్ లిస్టులో ఇన్ని తప్పులు ఉన్నప్పుడు ఎస్ఐఆర్ చేస్తేనే ఓటర్ లిస్ట్ సక్రమంగా ఉంటుంది, లేకపోతే తప్పులు తడకని ఎన్నికల సంఘం అంగీకరిస్తున్నట్టు అనుకోవాలా? ఎన్నికల సంఘం ఇవ్వని అఫిడవిట్ వ్యక్తులుగా అది అనురాగ్ ఠాకూర్ అయినా కావచ్చు, రాహుల్ గాంధీ అయినా కావచ్చు, ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు మనకు వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ టెక్నాలజీ అండి. ఇప్పుడు ఆ దగ్గర ఐరిస్ టెక్నాలజీ వచ్చింది, మన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతో వాడుకొని చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంతకు ముందు చేశారు, ఆధార్ కార్డు చేశారు కొన్ని, మళ్ళీ అది ఆధార్ కార్డు ఒరిజినల్ కార్డు మీద ఉంది పర్లేదు, వాళ్ళు డూప్లికేట్ అలాగే ఐడెంటిఫై కార్డ్ ప్రింట్ చేసుకొని అది చేస్తూ అది వేరే ఉంది. దానిపైన స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలి. సెకండ్ థింగ్, మన వాళ్ళు యుఎస్ వెళ్తారు, యూకే వెళ్తారు, మనం ముందే అన్ని డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు ఇస్తలేదా? మన వాడు ఏది ఇచ్చేయమంటే ఏ డాక్యుమెంట్ ఇవన్నా ఇస్తారు. వాడు నిలబడితే బట్టలు ఇప్పి కూర్చోమంటే బట్టలు ఇప్పి కూర్చుంటాం.
ఆర్ వి నాట్ ఫాలోయింగ్ దట్ రూల్ అండి, Yes. రూల్ ఆఫ్ లా. మళ్ళీ ఇక్కడ కాదు, మళ్ళీ యుఎస్ లో ల్యాండ్ అయినా కూడా వాడు 150 క్వశ్చన్స్ అడుగుతాడు, Immigration అన్ని దగ్గర ఆన్సర్ చేస్తున్నాం. ఇమిగ్రేషన్ డాక్యుమెంట్స్ అడుగుతాడు, అవును. మీ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎన్ని రోజులు ఉంటావు నాకు, ఎన్ని రోజులు ఖర్చు ఉంటాడు వెన్ దే ఆర్ సో స్ట్రిక్ట్. ఇప్పుడు యూరోప్ కానీ యుఎస్ లో కానీ యాంటీ ఇమిగ్రేషన్ మీద చాలా పెద్ద అవును. క్యాంపెయిన్ నడుస్తుంది. వాళ్ళు ఉన్న వాళ్ళకి మళ్ళీ డిపోర్ట్ చేయాలని. ఇప్పుడు మన దగ్గర హ్యూజ్ పాపులేటెడ్ కంట్రీ, ఒక్కొక్క స్టేట్ లో డూ ఈ టెక్నాలజీ వాడుకొని అదే సార్ ఎందుకు చేయట్లేదు అంటున్నా నా ప్రశ్న. అస్సాంలో చేశారు, అదే. ఎందుకు జరగట్లేదు? అదే ఎందుకంటే దే హ్యావ్ టు డూ ఇట్ అండి. ఇప్పుడు మనకి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైనా వచ్చారా, వాళ్ళు తీసిపడేది ఇదంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాల్సిన పని కదా. ఎలక్షన్ అంతేనే కదా. ఇప్పుడు మనకు ఎలక్షన్ కమిషన్ మనకు కార్డు ఇస్తుంది, ఆ, లేదంటే మనకు ఆధార్ కార్డు ఉంది అనుకో, ఇప్పుడు ఆధార్ కార్డు చేసుకోవాలి. ఇంకా దాని టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకొని ఐరిస్ టెక్నాలజీ పెట్టుకోవచ్చు, ఓకే. ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. వాళ్ళంటే బ్యాక్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు సో ఇది ఏమైనా అడ్రస్ నో యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే. మన మోస్ట్ పాపులేషన్ మన 100 కోట్లు ఉన్నంటే అమెరికాలో 30 కోట్ల వాళ్ళు 35 కోట్లు ఉన్నారు వాళ్ళు. రైట్ సార్. కానీ మన భారతంలో ఒక్కొక్క స్టేట్ లో చేసుకోవచ్చు. వి కెన్ ఎలిమినేట్ బోగస్ ఓటర్స్ కానీ లేదంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చేసుకోవచ్చు. వీ హావ్ లాట్స్ ఆఫ్ టెక్నాలజీ నౌ, వాడుకోవాలి టెక్నాలజీ. రైట్. ఆఖరిగా సతీష్ గారు, కొన్ని సర్వేలు మనం జూబ్లీస్కి లాస్ట్ కంక్లూజన్లో జూబ్లీస్కి వద్దాం. కొన్ని సర్వేలు బీఆర్ఎస్ కూడా 51% ఓట్లు వస్తాయని కూడా ఎన్ఎఫ్జీ అని ఒక సర్వే, కొన్ని సర్వేలు చెప్తా ఉన్న పరిస్థితి ఏంటి? ఏమన్నా అనుమానం ఉందా? మాకు ఎట్లాంటి అనుమానం లేదు. 2 సంవత్సరాల మా పరిపాలన రెఫరెండంగా మేము మా ముఖ్యమంత్రి గారు మా మంత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఉన్నటువంటి 3 సంవత్సరాలు కూడా ఇంకా జూబ్లీస్ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల విషయంలో కానీ సంక్షేమ పథకాల విషయంలో కానీ ఇంకా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా ప్రజాప్రభుత్వానికి మా అభ్యర్థికి ఖచ్చితంగా దీవెనలు అందిస్తారని చెప్పి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం. రైట్. ఇది ఎగ్జిట్ పోల్